మనందరం ఒక్కటి, మనది తెలుగుదేశం కుటుంబం. కార్యకర్తలే టీడీపీకి బలం. జెండా మోసిన ప్రతి కార్యకర్తల్ని టీడీపీ మర్చిపోదు. నాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మనందరం ఒకే కుటుంబం, అది తెలుగుదేశం కుటుంబం అని జెండా మోసిన ప్రతి కార్యకర్తకు టీడీపీలో అత్యున్నత స్థానం ఉంటుందని, తమకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మిడవలూరు మండలంలోని ముదివర్తి అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు గ్రామాలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ అని, తాము అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది అని అన్నారు. విద్యా సంస్కరణలో నారా లోకేష్ పెను మార్పులు తీసుకొస్తున్నారని, తల్లికి వందనం, పాఠశాలలో సన్నబియ్యంతో భోజనం, ఒకే తరగతికి ఒక టీచర్, మెగా టీఎస్సీ అంటే ఎన్నో పథకాలను తేవటం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు అలకలు మాని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పుల్లారెడ్డి అన్నతో కలిసి అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు, ముదివర్తి గ్రామాల్లో ఇంటింటికి తిరగడం జరిగింది. ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఆయన చేస్తున్న సంక్షేమము, అభివృద్ధి ఎలా సమపాళల్లో చేస్తున్నారో, మనము చేసిన ప్రతి పని కూడా ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్ లో ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ ఈరోజు ఎలా నెరవేర్చుకుంటూ వస్తున్నామో, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అందులో వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ రాసుకొని, ఇప్పుడు మనం అందించిన పథకాలు ఎవరికైనా అర్హత ఉండి రాని వాళ్ళుంటే, టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ అక్కడ లోకల్ నాయకులతోటి, అధికారులతోటి మాట్లాడి సమన్వయపరిచి వాళ్ళకు కూడా అందే విధంగా చూసి రమ్మని మమ్మల్ని అందరినీ పంపించారు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ 3 గ్రామాల్లో చేసిన ప్రజలకి, గ్రామ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అధికారులకి, అందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా 90% దాకా చేశాం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని మనం ఇంటింటికి చెప్తూ తిరిగాం. మొట్టమొదట ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాం. కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా 150,000 ఎకరాలు సాగులో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మనం చెప్పినట్టు ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దానివల్ల రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మనం 1వ తేదీ నుంచి పెన్షన్ ఇస్తామని చెప్పాం. అది కూడా సండే 1వ తేదీ వచ్చినా కూడా 31వ తేదీ వాళ్ళకి 4,000 పెన్షన్, దివ్యాంగులకి 6,000, డిజేబుల్ పీపుల్కి 15,000 లెక్కన ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది 13 నెలల నుంచి. అదేవిధంగా దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. అవి కూడా అన్ని అందరికి ఇవ్వడం జరిగింది, అర్హులు ఉన్న వాళ్ళకందరికీ. అదేవిధంగా మన తీర ప్రాంతమైన మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది మత్స్యకారులు ఉన్నందువల్ల మత్స్యకార భరోసా వేట నిషేధ సమయంలో ఇది వరకు 10,000 ఉంటే ఇప్పుడు 20,000 ఇవ్వడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఏమైనా ఆగినా వాళ్లకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే ఇవ్వడం జరిగింది. ఎంతో మంది కార్మికులు దానివల్ల లాభపడడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మన పథకాల్లో తల్లికి వందనం, ఒక బిడ్డుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నామని చెప్పి మనం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ రోజు తల్లికి వందనం స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి ఒక బిడ్డుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల తల్లులందరూ ఇప్పుడు నేను ఈ డోర్ టు డోర్ తిరుగుతుంటే వాళ్ళందరూ మోకాల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. అదొక్కటే కాకుండా తల్లికి వందనం మాత్రం ఇచ్చేసి వదలడం కాకుండా విద్యా రంగంలోనే కొత్త ఒరవడితో సంస్కరణలు తీసుకొస్తూ
మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో కిట్స్ ఇచ్చారు. అవన్నీ ఎంతో నాణ్యత గూడుతో ఉన్నాయి. అలాగే డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యంతో పిల్లలకి ఆరోగ్యవంతంగా ఉండాలని అందజేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకి రాగి జావా అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఎన్నో బలోపేతమైన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని